నమస్తే అండి బోస్ కుమారి. హరిహర వీరమల్లుకు సంబంధించి ఎంత పెద్ద నెగిటివ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా రికార్డులు మాత్రం ఆపలేకపోయినది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియా సినిమా మొత్తంలో సెకండ్ ప్లేస్ లో హరిహర వీరమల్ ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి సినిమా గేమ్ చేంజర్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ 96 కోట్లు 97 కోట్లు అనుకుంటా. ఇప్పుడు హరిహర వీరమల్లు 70 కోట్లు దాటిపోయి 80 చిల్లర అంటున్నారు. మరి ఆ లెక్కలు రావు. కానీ 70 కోట్ల పైనే 86 దాకా 85-86 దాకా ఆగింది. అంటే ఫస్ట్ డే కలెక్షన్ మొత్తం ఇండియా మొత్తానికి సంబంధించి, అంటే ఈ 2 రోజులకు సంబంధించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది రికార్డ్ అని చెప్తున్నారు. అంటే ఇండియా, మామూలుగా ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా సినిమా మొత్తంలో ఈ 2025కి సంబంధించి సెకండ్ ప్లేస్ లో హరిహర వీరమల్ నిలవటం మాత్రం, ఇది అందరూ జన సైనికులు మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని ఎంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా విపరీతంగా దానికి రికార్డులు నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ట్రైలర్ లో రికార్డు నమోదైపోయింది. అదే విధంగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే కలెక్షన్స్ లో కూడా రికార్డు నమోదైపోయింది. ఇంకా చాలా ఉంది. మళ్ళీ ఈ వీకెండ్ శనివారం, అంటే రేపు సండే, ఈరోజు సండే కదా, మరి సండే అయితే ఇంకా అది చూడండి ఇంకే లెవెల్లో ఉంటుందో. బట్ ఏమైనా ఒక వారం రోజులు అయితే మాత్రం భయంకరమైనటువంటి కలెక్షన్స్ రాబోతున్నాయి అనేటువంటి విధంగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. బట్ ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తే చూడాలి.